పాటల పల్లకి పాటల పల్లకి సారి గమ పమ గమ సరి రి సా పమ గమ సరి సారి గమ పని సని పమ గమ సరి రి సా ప్రణతి 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 పమ పమ గమ సరి సా ప్రణతి 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 ప్రణవనాద జగతికి మమ పమ పమ పని ప్రణుతి 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 ప్రథమ కళా సృష్టికి ప్రణతి 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 ప్రణవనాద జగతికి ప్రణతి 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 ప్రణవనాద జగతికి ప్రణుతి 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 ప్రథమ కళా సృష్టికి ప్రణతి 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 ప్రణవనాద జగతికి. యువ గాయని గాయకులను ప్రోత్సహిస్తూ దూరదర్శన్ యాదగిరి రూపొందించి ప్రసారం చేస్తున్న పాటల పల్లకి కార్యక్రమం ఆత్మీయ ప్రేక్షకులకు స్వాగతం పలుకుతోంది. పాట వింటూ పరవశించేవారు కొందరైతే పాట పాడుతూ పరవశింపచేసేవారు మరికొందరు. ఈ ఇద్దరికీ అనుసంధానకర్తగా నిలిచిన పాటల పల్లకి కార్యక్రమం నేటి గాయని గాయకులకు స్వాగతం తెలుపుతోంది. గాయనిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం, తనదంటూ ఒక ప్రత్యేక ప్రస్థానం కొనసాగిస్తున్న ప్రముఖ గాయని శ్రీమతి సురేఖామూర్తి గారు ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమానికి గాన స్వర విశ్లేషకురాలుగా వచ్చేశారు. వారికి ఇదే హృదయపూర్వక స్వాగతం. తమ నేపథ్య సంగీతంతో పాటకు పరిమళాలను అందిస్తున్న వాద్య కళా బృందానికి ఆత్మీయ స్వాగతం. పాటల పల్లకి కార్యక్రమం మీకు తెలిసినట్టుగానే 3 విభాగాలుగా కొనసాగుతుంది. అందులో మొదటి విభాగం ప్రణయరథం. ఈ విభాగంలో ఒక చిత్రాన్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది తెరపైన. దానికి అనుసంధానిస్తూ ఒక పాట పాడాల్సి ఉంటుంది. ఇక రెండవ విభాగం పల్లెపథం. ఈ విభాగంలో గ్రామీణ సంప్రదాయ శైలితో ఉన్న గీతాలను ఆలపిస్తారు. ఇక చివరిదైన 3వ విభాగం యుగళనాదం. పేరుకి తగినట్టుగానే ఈ విభాగంలో యుగళ గీతాలను ఆలపిస్తారు. ఆలస్యం చేయకుండా పాటల పల్లకి కార్యక్రమంలో తొలి విభాగమైన ప్రణయరథం విభాగాన్ని ప్రారంభించేద్దాం. ప్రణయరథంలో ప్రథమ ప్రణయ గీతాన్ని ఆలపించడానికి వినయ్ గారు రెడీగా ఉన్నారు. వినయ్ గారు ఇచ్చేసేయండి. వినయ్ గారు నమస్కారం. నమస్కారం.
ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను వరంగల్ నుంచి వచ్చాను. వరంగల్ నుంచి పాటల పల్లకి కార్యక్రమానికి వచ్చేసారు. చూసారా మీరు ఇంతకుముందు ఎపిసోడ్? చూశానండి. నచ్చిందా మీకు? చాలా బాగుంది. ఓకే, వండర్ఫుల్. మీరు ఏమన్నా సంగీతం నేర్చుకుంటున్నారా? నేర్చుకున్నారు. ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మీ గురువు గారి పేరు? అనుమల యోష గారు, వరంగల్ నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తున్నారా, లేకపోతే ఎవరికన్నా సంగీతం నేర్పించడం జరుగుతుందా? ప్రజెంట్ నేను MA సెకండ్ ఇయర్లో ఉన్నాను, పిల్లలకు నేర్పిస్తున్నాను. వండర్ఫుల్, వండర్ఫుల్ అండి. సో ప్రథమ విభాగం మీరు ఫస్ట్ కంటెస్టెంట్ కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తెర మీద ఒక చిత్రం వస్తుంది, దానికి సంబంధించి మేడం కొన్ని సజెషన్స్ ఇస్తారు. ఆ రెండింటిని మ్యాచ్ అయ్యేలాగా మీరు ఒక పాట పాడాల్సి ఉంటుంది. రెడీయా? రెడీ అండి. ఓకే, ఇమేజ్ ప్లీజ్. వినయ్ గారు, పూలు కనిపిస్తున్నాయి, అది కోయిల అనుకుంటాను. అంటే పాట కాబట్టి కాకి అయి ఉండదు అనుకుంటున్నాను, నాకు కూడా తెలియదు. సో ఈ కాన్సెప్ట్ని మేడం వివరిస్తారు, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. మేడం, ఇమేజ్ చూసావు కదా వినయ్ గారు, చూశారు కదా, మనకి చిగురించేలాగా మొక్కలు కనిపిస్తున్నాయి అక్కడ. మామూలుగా మొక్కలు ఏ ఋతువులో మనకి చిగురిస్తాయో తెలుసు కదా, వసంత ఋతువు. అలానే ఇలా చక్కగా మెలోడియస్గా అరుస్తున్నట్టుగా కనిపిస్తోంది కోకిలే. తప్పకుండా ఈ రెండింటిని చూడగానే ఒక సినిమా పేరు గుర్తొస్తుంది, చెప్పగలవా? వసంత కోకిల అండి. వెరీ గుడ్. అద్భుతమైన పాటలు ఉన్నాయి ఆ సినిమాలో. సో ఏం పాట పాడబోతున్నావు ఆ చిత్రం నుంచి? కథగా కల్పనగా కనిపించిన నాకొక దొరసాని అంటూ ముందు. ఎక్సలెంట్, చాలా మంచి పాట. ఆల్ ది బెస్ట్ అండి, చాలా బాగా పాడాలి మీరు. థ్యాంక్ యూ. కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని. కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని. నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా లాలిలాలో జోలాలిలో లాలిలాలో జోలాలిలో కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని. మోసం తెలియని లోకం మనది, తీయగా సాగే రాగం మనది. ఎందుకు కలిపాడో బొమ్మలను నడిపేవాడెవడో, నీకు నాకు సరిజోడని కలలోనైనా విడరాదని. కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని. నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా లాలిలాలో జోలాలిలో లాలిలాలో జోలాలిలో.
కారడువులలో కనిపించావు. నా మనసేమో కదిలించావు. గుడిలో పూజారి నా హృదయం నీకై పరిచాను. ఈ అనుబంధమే జన్మది, ఉంటే చాలు నీ సన్నిధి. కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని. నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా. లాలిలాలో జోలాలిలో, లాలిలాలో జోలాలిలో, లాలిలాలో జోలాలిలో, లాలిలాలో జోలాలిలో. వినయ్ గారు, ఈ పాట వింటే అసలు ఎవరిని మెచ్చుకోవాలో కూడా అర్థం కాదండి. సాహిత్యంకి సాహిత్యం, ఇంకా సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అయితే చెప్పనవసరం లేదు. ఇంకా ఈ పాట దృశ్యం కూడా అలాగే ఉంటుంది. కమల్ హాసన్ గారు, శ్రీదేవి గారు, వాళ్ళ నటన మీరు పాడుతుంటే నాకు అన్ని కళ్ళ ముందు ఒకసారి ఇలా తిరిగాయి. మంచి మంచి దృశ్యాన్ని మీరు మళ్ళీ మాకు గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీకు పెళ్ళయిందా అండి? అయిందండి. సో ఈ పాట పాడి ఎప్పుడన్నా బజ్జో పెట్టారా మీ ఆవిడ్ని? అవునండి, ఒక్కసారి చేశాను, అదే ఊహించుకున్నాను. అవునా? అదే ఊహించుకుని పాడారా? మేము కూడా ఆల్మోస్ట్ అందరం నిద్రలోకి జారిపోతున్న సమయంలాగా అనిపించింది మీరు పాడుతున్నంతసేపు. థ్యాంక్ యూ అండి. సో ఇంకా టెక్నికల్ ఈ పాట ఎలా ఉండింది ఏంటి అన్నది మేడం చెప్తారు. మేడం. వినయ్ గారు చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎవరిని ఇమిటేట్ చేయలేదు మీరు. అంటే బాలుగారు లాగా పాడాలని హాయిగా మీ ఒరిజినల్ వాయిస్లో మీ భావంతో మీరు పాడారు. చాలా బాగా పాడారు. ఇక్కడ ముఖ్యంగా మనం మైలవరపు గోపి గారి గురించి చెప్పుకోవాలండి. చాలా తక్కువ పాటలు రాశారు ఆయన. మన సినిమా రంగంలో ఎక్కువ పాటలు నంబర్ ఎక్కువ లేదు, వాసి ఎక్కువ లేదు, రాసి ఎక్కువ లేదు, కానీ చాలా అద్భుతమైన పాటలు రాశారు. మీకు గుర్తుండే ఉంటుంది కార్తీక దీపంలో నీ కౌగిలిలో తలదాచి అనే మెలోడియస్ సాంగ్, అలాగే మనసా కవ్వించకే నన్నిలా అని పన్నెంటి కాపురం. అలా అద్భుతమైన, అంటే ఎంత సున్నితమైన సాహిత్యం అంటే ఆయన రాసిన ప్రతి పాట సూపర్ హిట్. అంటే ఇలా హాయిగా ఉంటుంది, మెలోడియస్గా ఉంటుంది పాట. చాలా మంచి పాట గుర్తు చేశారు, బాగా పాడారు. అక్కడక్కడ షార్ప్ అవుతున్నారు మీరు. రెండో చరణంలో ఒక చోట నీకయ్యని ఒక చోట వచ్చిన చోట కొంచెం షార్ప్, అంటే లైవ్ కాబట్టి చిన్న చిన్నవి తప్పవు. బట్ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ దోస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ వినయ్ గారు. థ్యాంక్ యూ. రెండవ ప్రణయ గీతాన్ని ఆలపించడానికి ధనలక్ష్మి గారిని పిలిచేస్తున్నాను. ధనలక్ష్మి గారు వచ్చేసేయండి. నమస్తే ధనలక్ష్మి గారు. నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. వామ్మో, నైట్ అంతా జర్నీ చేసి వచ్చారా ఇక్కడికి? చేశాను. సూపర్. అసలు మ్యూజిక్ నేర్చుకున్నారా మీరు? లేదు, నేర్చుకోలేదు. సో మ్యూజికల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? పాట మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు? పాడటం మీద ఇంట్రెస్ట్ అంటే మా అమ్మ పాడుతూ ఉండేది. సో మా అమ్మని చూసి నేను కూడా అట్లా పాడుతూ ఉండేదాన్ని. స్కూల్స్లో, కాలేజెస్లో ప్రోగ్రామ్స్ కానీ అట్లా పాడుతూ ఉండేదాన్ని. సో అలా ఇంకా సింగింగ్ అంటే ఇంట్రెస్ట్, ఇంకా ఇందులో ఇంక ఉండాలి, నేర్చుకుందాము అనే ఇదైతే ఉంది. కొన్ని కారణాల వల్ల నేర్చుకోలేకపోయాను. కాకపోతే ఇంకా పాటలతో అయితే ప్రయాణం అలాగే కొనసాగుతూనే ఉంది. సూపర్. ఓకే, మీకోసం ఏం పాట వస్తుందో చూద్దాం మరి. ఓకే, ఇమేజ్ ప్లీజ్. ధనలక్ష్మి గారు, ఇది మీకు వచ్చింది. ఏంటో ఇక్కడ సముద్రమో అలా అనుకోవాలో తెలియదు, ఇది హృదయం. అక్కడేమో పీకోక్ ఉందండి, నెమలి ఉంది, మీ డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా. ఇంకా ఏం పాడాలి అన్నది మేడం సజెస్ట్ చేస్తారు. మేడం, ఈ మూడింటి కలయిక ఎలా అనుకోమంటారు? ఇక్కడ సముద్రం అలల్లా కనిపిస్తున్నాయి. అలల్ని చూడగానే మనకి గుండె హాయిగా ఇలా ఎగురుతున్నట్టు అయిపోతుంది కదా, అందుకని ఒక గుండెని చూపించారు. కొంతమందికి అలల్ని చూస్తే డ్యాన్స్ కూడా చేయాలనిపిస్తుంది. సముద్రం ఒడ్డుకి వెళ్తే ఆ అలల్ని చూస్తుంటే నిజంగా నాట్యం చేయాలనిపిస్తుంది నెమల్లాగా. మరి ఈ మూడు అనుసంధానం చేస్తూ నీకేమనిపిస్తోందో ఒక భావం.
ఇట్లా ఎప్పుడు అవ్వలేదు కదా, ఇలా ఎప్పుడు చూడలేదు, అట్లా ఏమన్నా అనిపిస్తుంటే కనుక అలాంటి పాట పాడు. నాకు చాలా పాటలు గుర్తొస్తున్నాయి. ఇన్నాళ్ళిలా లేదులే నాలో ఏదో అలజడి రేగిందిలే. పుంజిరి తంజి కొంజిక్కో ముందిరి ముత్తలి చిందిక్కో మొంజని వర్ణ చుందరి వావే తాందెన్నక్క తగదిమి ఆడం తంగనిలావే. పుంజిరి తంజి కొంజిక్కో ముందిరి ముత్తలి చిందిక్కో మొంజని వర్ణ చుందరి వావే తాందెన్నక్క తగదిమి ఆడం తంగనిలావే. కొలుసల్లే కురుకు కుయిలల్లే మారణమైలల్లే తను కొలుసల్లే కురుకు కుయిలల్లే మారణమైలల్లే. ఇన్నాళ్ళిలా లేదులే నాలో ఏదో అలజడి రేగిందిలే. ఈడు బరువైందిలే ఏదోలా 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 ఇదేంటే. ఇన్నాళ్ళిలా లేదులే నాలో ఏదో అలజడి రేగిందిలే. ఈడు బరువైందిలే ఏదోలా 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 ఇదేంటే. ఇన్నాళ్ళిలా లేదులే. చింత చేరి తెమ్మెరా ప్రియుని చూపై నాటినే. చింత చేరి తెమ్మెరా ప్రియుని చూపై నాటినే. ఒంటరిగా చలికి ఉనికి నా పెదవిని చిదిమిని. నిద్ర రాని చూపు తపని నిలవనీదే ఏడుని. చెలియను ఏం చేయను రీ మరి గడిచేదెలా. ఇన్నాళ్ళిలా లేదులే నాలో ఏదో అలజడి రేగిందిలే. ఈడు బరువైందిలే ఏదోలా 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 ఇదేంటే. ఇన్నాళ్ళిలా లేదులే. గురువానికి గురు 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 గురి గురి ఒయ్యలాడి కూడుమరికి కూడువలికిందే. మారి నిన్నే కూడి 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 వెలికిందే. గురు 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 గురి గురి కూడిమరికి ఒయ్యలాడి కూడుమరికి కూడువలికిందే. మారి నిన్నే కూడి 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 వెలికిందే. ತಂಗು ಕೊಲುಸಲ್ಲಿ ಕುರುಕು ಕುಯಿಲಲ್ಲಿ ಮಾರಣಮೈಲಲ್ಲಿ. ತಂಗು ಕೊಲುಸಲ್ಲಿ ಕುರುಕು ಕುಯಿಲಲ್ಲಿ ಮಾರಣಮೈಲಲ್ಲಿ. ఇంత అందమే రగిలితే ఎంతకి చల్లారదే. మసలిపోతున్న మేనిపై చినుకులైన చితుకులే. జంట పిలుపే లేని మదికి పిచ్చిరేపే ఊహలే. చెలియను ఏం చేయను రీ మరి గడిచేదెలా. ఇన్నాళ్ళిలా లేదులే నాలో ఏదో అలజడి రేగిందిలే. ఏదోలా ధనలక్ష్మి గారు,
చాలా అంటే చాలా టఫ్ సాంగే నిజానికి ఇది, అర్థమవుతుంది. కానీ చాలా వరకు న్యాయం చేశారని అనిపించింది నాకైతే. వింటున్నంతసేపు ఇలా రోమాలు నిక్కుపొడుచుకుంటాయంటారు కదా, గూస్ బంప్స్ వచ్చాయి నాకు. అండ్ మీకోసం పాపం వాళ్ళందరికీ మీరు మలయాళం నేర్పించారు. వాళ్ళు మీకోసం నేర్చుకున్నారు. ఎలా మీకు మలయాళం వచ్చా? విని విని సాంగ్ వరకు అది ఇంత పోర్షన్ నేర్చుకున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది మీ పాట. మేడం చెప్తారు మిగతా ఎలా అనిపించింది అన్నది. మేడం ధనలక్ష్మి గారు చాలా బాగా పాడామమ్మా. మీరు శ్రీకాకుళం నుంచి వచ్చారన్నారు కదా, ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తున్నారా? మీరు అక్కడ పాడుతున్నారా ప్రొఫెషనల్గా ఏమన్నా? లేదు ఏం లేదు. ఆల్ ఇండియా రేడియో ఆడిషన్ కానీ ఏమన్నా అయిందా? లేదు మేడం, జీ సరిగమప ఆడిషన్కి అయితే వెళ్ళాను. ఓకే ఓకే. అది బాగా చాలా వెరీ ప్రొఫెషనల్ సింగింగ్, చాలా మంచి వాయిస్, చాలా బాగా పాడారు. రిపీట్ అప్పమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. మూడవ ప్రణయ గీతాన్ని ఆలపించడానికి భరత్ గారు రెడీగా ఉన్నారు. భరత్ గారు వచ్చేసేయండి. భరత్ గారు నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను హైదరాబాద్ కొండాపూర్ నుంచి వచ్చాను. కొండాపూర్ నుంచి వచ్చారు. ఎలా మెట్రో ఎక్కి వచ్చేసారా? సెల్ఫ్ డ్రైవ్లో వచ్చాను. సెల్ఫ్ డ్రైవ్తో వచ్చారు. ఓకే. మ్యూజిక్ నేర్చుకున్నారా అండి మీరు? కొంచెం నేర్చుకున్నానండి. మా అమ్మమ్మ గారు గిడుగు సీతామహాలక్ష్మి గారి దగ్గర కొంచెం నేర్చుకున్నాను. అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్నారు. ఆవిడ మ్యూజిక్ టీచ్ చేసేవారా? టీచ్ చేసేవాళ్ళండి. తను వీణా వోకలు 2 జంత్రగాత్రం కూడా పాడతారు. సూపర్ సూపర్. సో మీకు ఏ పాట వస్తుందో చూద్దాము. మరి ఇక్కడ ఒక ఇమేజ్ రావాలి, దానికి అనుగుణంగా మీరు పాడాలి. ఓకే అండి. ఇమేజ్ ప్లీజ్. ఏమేమో ఒక 3 వెరైటీస్ ఆఫ్ ఇమేజెస్ కనిపిస్తున్నాయి. వీటిని ఎలా కనెక్ట్ చేయాలో ఏంటో నాకైతే ఏం అర్థం కాలేదు. మేడం చెప్తారు. మేడం. భరత్ కుమార్ గారు చూశారు కదా, చిత్రాన్ని చూశారు కదా, ఒక ఇంద్రధనస్సు కనిపిస్తోంది, అలాగే హృదయంలో నుంచి ఒక బాణం అంటే మన్మధుడు అంటే ప్రేమ, కానీ విచిత్రంగా ఒక ఆశ్రమం కనిపిస్తుంది. ఆశ్రమానికి మన్మధుడికి సంబంధం ఉండకూడదు. అంటే విశ్వప్రేమ ఆశ్రమం అంటే. సో ఈ మూడింటిని ఎలా కనెక్ట్ చేస్తారో నాకు ఒక సినిమా అయితే గుర్తొస్తుంది. మరి ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది, నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది, నేనొక ప్రేమ పిపాసిని. తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా, పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా. తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా, పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా. నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది, నేనొక ప్రేమ పిపాసిని. పగటికి రేయి, రేయికి పగలు పలికే వీటోలు,
సెగరేగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలు. నీ జ్ఞాపకాల నీడలలో నన్నెప్పుడో చూస్తావు. నన్ను వలచావని తెలిపేలోగా నివురైపోతాను. నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమవాసిని. నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. నేనొక ప్రేమ పిపాసిని. భరత్ గారు, మంచి అంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కదా మీది, అంటే అమ్మమ్మ గారు మ్యూజిషియన్ అంటే కదా, మరి కొంచెంలోనే ఎందుకు ఆపేశారు మీరు? లేకపోతే మంచిగా మీరు అంటే ప్రేమ పిపాసి కాకుండా సంగీతం పిపాసి అయ్యేవారేమో అని నా ఆశ. కొంచెం బిజినెస్ దానివల్ల కుదరలేదు, మళ్ళీ నేర్చుకుంటున్నాను. ఫైన్ ఫైన్, బాగుంది మీ పాట. టెక్నికల్ ఎర్రర్స్ ఏమన్నా ఉంటే మేడం కరెక్ట్ చేస్తారు. మేడం భరత్ కుమార్ గారు బాగా పాడారమ్మా. చిన్న టెక్నికల్ మిస్టేక్సే చెప్తాను. లైన్కి పాడేటప్పుడు మీరు ఊపిరి తీసుకుంటున్నారు కదా, అది మైక్లో వినిపిస్తుంది అని. నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక అది వినపడకూడదు. చిన్న టెక్నికాలిటీస్ అది. మనం అది బయటికి సౌండ్ వినిపించకుండా ఊపిరి తీసుకోవాలి. తర్వాత నీ ఒక ఆశ్రమవాసివి, ఆ సంగతి క్లియర్గా అనాలి. మీరు అంటే అనగలరు, ప్రాక్టీస్ చేస్తే అంటారు. దాని మీద మీరు ధ్యాస పెట్టలేదు, ఎందుకంటే మిగతా సంగతులు బాగా అన్నారు. కాబట్టి ఇది పల్ల వచ్చినప్పుడల్లా వాసివి అన్నప్పుడు ఆ సంగతి, ఎందుకంటే ప్రాణం, అలాంటి సంగతులే పాటకి ప్రాణం ఉంటాయన్నమాట. మేము జడ్జెస్ విన్నప్పుడు కూడా శృతి, తాళం, భావం అన్నీ ఓకే అయిన తర్వాత నెక్స్ట్ సటిల్ థింగ్స్కి వెళ్తాము. సంగతి ఎలా అంటున్నారు, ల్యాండింగ్ ఎలా చేస్తున్నారు. ముందు బేసిక్స్ అన్నీ ఓకే అనుకుంటే ఇవి చెప్తాం అన్నమాట. బేసిక్స్ లేవనుకోండి ఇంకేమి చెప్పి ప్రయోజనం ఉండదు. కాబట్టి బాగానే ఉందమ్మా అంటాం. సో మీరు చిన్న మీరు అది అబ్జర్వ్ చేయండి, సంగతులు చిన్న చిన్న సంగతులు అబ్జర్వ్ చేయండి. బ్రెత్ కొంచెం మైక్లో రాకుండా పాడాలి. నైస్ ప్రెజెంటేషన్, చాలా బాగా పాడారు. అదండి. సో స్టేజ్ 1 మీరు క్వాలిఫై అయిపోయారు కాబట్టి స్టేజ్ 2 కరెక్షన్స్ చెప్పారట మేడం. సో నెక్స్ట్ రౌండ్లో అది మనం అప్లై చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చివరి ప్రణయ గీతాన్ని ఆలపించడానికి ప్రియాంక గారు రెడీగా ఉన్నారు. ప్రియాంక గారు ఇచ్చేసేయండి. ప్రియాంక గారు నమస్తే. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు ప్రియాంక గారు? మీరు హైదరాబాద్ నుంచి వచ్చానండి. హైదరాబాద్ నుంచే వచ్చారు. మీరు సంగీతం నేర్చుకున్నారా? నేర్చుకుంటున్నారు. ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? మీ గురువు నిత్యశ్రీ గారి దగ్గర నేర్చుకుంటున్నారు. ఓకే, ఇక్కడ ఒక చిత్రం వస్తుంది, దానికి అనుగుణంగా మనం పాడాల్సి ఉంటుంది. అర్థమైపోయి ఉంటుంది కదా ఈ పాటకి. ఇమేజ్ ప్లీజ్. ఏమో నాకేమో డోర్ మ్యాటే కనిపిస్తుంది ఎందుకు. సో మనం బెటర్ మేడంని అడిగేద్దాం. మేడం, నాకు గడప కనిపిస్తుంది. గడప, ముగ్గులు, ప్రేమ, ఏదో ప్రేమ, బహుశా ప్రేమని ఆహ్వానిస్తూ, అంతే కదా, గుమ్మంలోనికి ప్రేమని ఆహ్వానిస్తూ, లేకపోతే ప్రియుణ్ణి ఆహ్వానిస్తూ, అలాంటి పాట ఏదన్నా. ఓకే మ్యామ్. మనసావట్టు మాట్లాడొద్దు, పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు. వెచ్చని ముద్దు వెతికా గుర్తు, మంచు తెరలు తెరచి ఎప్పుడు చూపించొద్దు. అతనంతగా ప్రేమ పంచినా, ఆ ప్రేమ ఏవరాలిచ్చినా అవి పొందలేదని ఈ మోగ బాధని కరిగించనివ్వకే కంచల హద్దు. మనసా ఒట్టు మాట్లాడొద్దు, పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు. వెచ్చని ముద్దు వెతికా గుర్తు, మంచు తెరలు తెరచి ఎప్పుడు చూపించొద్దు. అతనెంతగా ప్రేమ పంచినా, ఆ ప్రేమ ఏవరాలిచ్చినా అవి పొందలేదని ఈ మూగ బాధని కరిగించనివ్వకే కంచల హద్దు.
వెతుకుతూనే ఉంటాను. పడమటింటి పడక మీద మల్లె పూలు వేసి ప్రతి సంధ్యలోన నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎలా చెప్పను ఎలా చెప్పను మూడు నాళ్ళ నిజం నేనని ఈ భాషలో నీకు చెప్పినా ఏ భావమో మోగబోయినా నువ్వు పట్టు వదలని విక్రమార్కుడై నీ ప్రేమతో నన్నే చంపేయొద్దు. మనసా ఒట్టు మాట్లాడొద్దు, పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు. ఇచ్చని ముద్దు వెతికా గుర్తు, మంచు ధరలు తెరచి ఎప్పుడు చూపించొద్దు. వెంటాడకమ్మా ఎడారి ఎండ మావిని, తను ఇవ్వలేని అమృతాన్ని నీకు అందిమ్మని. కొనవుండకమ్మా సమాధి నీడ చాటుని, చితి మంట చూసి కోవెలలో ఎక్కి వాటి అనుకుని. మంటలారని గుండె జ్వాలని వెంట తరమకు జంట కమ్మని, ఈ తీయని జ్ఞాపకాలని మరు జన్మకే పంచి ఇవ్వని. ఆ రోజు కోసమే ప్రతిరోజు గడపని, క్షమించు నేస్తమా వద్దనవద్దు. మనసా ఒట్టు మాట్లాడొద్దు, పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు. వెచ్చని ముద్దు వెతికా గుర్తు, మంచు ధరలు తెరచి ఎప్పుడు చూపించొద్దు. ప్రియాంక గారు ముద్దు ముద్దుగా పాడారు. సో పాట ఎలా అనిపించింది ఏంటన్నది మేడం చెప్తారు. మేడం. ప్రియాంక వాయిస్ బాగుందమ్మా, వాయిస్ బాగుంది, కానీ కొంచెం శృతి చూసుకోవాలమ్మా నువ్వు. ఎందుకంటే మనం ఒక పాట ఒక స్కేల్లో మొదలు పెట్టినప్పుడు చరణానికి వచ్చేసరికి అదే స్కేల్లో స్టార్ట్ చేయాలి. మొదలు పెట్టేటప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ స్కేల్ పాడేస్తున్నావు, మళ్ళా ట్రాక్లోకి వస్తున్నావు. సో అది మొత్తం పట్టాల మీద ఉండాలి ట్రైన్. కొంచెం అటు తప్పింది అనుకో యాక్సిడెంట్లు అయిపోతుంది. ఏమ్మా బాగా ప్రాక్టీస్ చేయి, సంగీతం నేర్చుకో బాగా. ఓకే, శృతి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ప్రణయరథం విభాగంలో అద్భుతమైన అరుదైన ప్రణయ గీతాలను విని ఆనందించారు కదా. ఇక ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమంలో రెండవ విభాగం పల్లెపథం. ఈ విభాగంలో జానపద గేయాలను లేకపోతే జానపద ఛాయలున్న గేయాలను ఆలపిస్తారు. ముందుగా వినయ్ గారిని పిలిచేస్తున్నాను. వినయ్ గారు ఫస్ట్ రౌండ్లో జోలపాట పాడేశారు. సో ఈ విభాగంలో ఏ పాటను ఎంచుకున్నారు? ఇక్కడ సజెషన్స్ పిక్ ఏముండదు. సో మీరు ఏ పాట ఎంచుకున్నారు? మబ్బే మసకేసిందిలో. మబ్బే మసకేసిందిలే చాలా మంచి పాట. రాజగారి కంపోజిషన్ అనుకుంటాను. మళ్ళీ అవునా అండి? అంతే కదా, బాలుగారు రాజా గారి కాంబినేషన్. సూపర్. ఇంకేంటండి, పాడేసేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ముత్యమల్లే
మసకేసిందిలే ఒక మంచే తెరగా నిలిచిందిలే ఊరు నిదరోయిందిలే మంచి చోటే మనకు కుదిరిందిలే మబ్బే మసకేసిందిలే ఒక మంచే తెరగా నిలిచిందిలే కురిసే సన్నని వాన సలిసలిగా ఉన్నదిలోనా కురిసే సన్నని వాన సలిసలిగా ఉన్నదిలోనా గుబులవుతుందే గుండెల్లోనా జరగనా కొంచెం నేనడగనా లంచం చలికి తలలు మంచం నీ ఒళ్ళే పూల మంచం వెచ్చగా ఉందాము మనము బయటలాగా నన్ను నువ్వు కప్పుకోవే గుండెలో నా గువ్వలాగా ఉండిపోవే మబ్బే మసకేసిందిలే ఒక మంచే తెరగా నిలిసిందిలే పచ్చని నేల అది బీడైపోతే మేళా పండే పచ్చని నేల అది బీడైపోతే మేళా వలపు కురిస్తే వయసు తడిస్తే పులకరించు నేల అది తొలకరించు వేళ తెలుసుకో పిల్ల ఈ విడియ వేళ వల్ల ఊరికే పరువమని మనది కాపుకొస్తే కాయలన్నీ జారిపోవా దాపుకొస్తే కోరికలన్నీ తీరిపోవా మబ్బే మసకేసిందిలే ఒక మంచే తెరగా నిలిసిందిలే వినయ్ గారు మీ మబ్బు మసకేసిందా లేదా అన్నది మేడం కన్ఫర్మ్ చేస్తారు. మా పాట ఎలా అనిపించింది వినయ్ది? వినయ్ గారు కొంచెం ఫోకస్ తగ్గినట్టు అనిపించింది నాకు పాటలో. మీకు కూడా అది ఫీల్ అయి ఉంటారు కదా. పాట అంటే మీరు పాడేది ఫోర్స్ఫుల్ అయినా కూడా మనం ప్రశాంతంగా ఉండాలి. మీరు ఎనర్జీ పెట్టి పాడాలి కానీ మనం మనసు లోపల ప్రశాంతంగా ఉండాలి. లేకపోతే పాట టెన్షన్ పడక్కర్లేదు. అసలు టెన్షన్ పడితే సరిగ్గా పాడలేము. ఎందుకు సరిగ్గా రాదు అని మీకే అర్థమైపోయి ఉంటుంది కాబట్టి నేను ఇంకా చెప్పక్కర్లేదు. కొంచెం ఫోకస్డ్గా పాడించాలి. వినయ్ గారు అదండి సంగతి. నెక్స్ట్ పాట ఫోకస్డ్గా పాడేద్దాం మనం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. పల్లెపథంలో రెండవ పాట పాడడానికి ధనలక్ష్మి గారిని పిలిచేద్దామా మరి? ధనలక్ష్మి గారు చాలా సీరియస్గా వస్తున్నారండి. మీరు నవ్వచ్చు. మీరు అదేం లేదండి. అదేం లేదా? పాడేటప్పుడు చాలా అందంగా నవ్వుతున్నారు. మాటల్లో కూడా మీరు నవ్వచ్చు. ఓకే, ఇదంతా ఇంకా అంటే ఫుల్ ఫ్రీడమ్ ఉంది. మీకు ఇష్టం వచ్చిన పాట పాడవచ్చు. ఏం పాట పాడబోతున్నారు? పారే గోదారి. పారే గోదారి ఇది సినిమా పాటనా లేకపోతే ఏదన్నా ప్రైవేట్ ఆల్బమా? ప్రైవేట్ ఆల్బమే. ప్రైవేట్ ఆల్బమ్. ఓకే, వండర్ఫుల్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. పాడేసేయండి. గలగల నవ్వే నా దారి చుట్టూ పొలమాది మిలమిల చూడవే చిన్నారి పారే గోదారి గలగల నవ్వే నా దారి చుట్టూ పొలమాది మిలమిల చూడవే చిన్నారి పచ్చని పైరులు పలకరించగానే పులకరించుతుందే నా ఒళ్ళు పక్షుల అరుపులు ఆడేసే ఆటలు చూడనికి సలవే కళ్ళు పల్లెటూరి
కాలి నడకలే నా బండ్లు సన్నజాజులు సందె పొద్దులు సత్తికుడుల పిడికిండ్లు కారు మబ్బులు కావడి కుండలు కాలి నడకలే నా బండ్లు సన్నజాజులు సందె పొద్దులు సత్తికుడుల పిడికిండ్లు పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందమే చంపాలాగున్న మామిడి తోటలలో మనం పాడుకుందమే కోయిలల పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందమే చంపాలాగున్న మామిడి తోటలలో మనం పాడుకుందమే కోయిలల పారే గోదారి గలగల నవ్వే నా దారి చుట్టూ పొలమాది మిలమిల చూడరే చిన్నారి సేదబావి గిలక గిర్రుమంటుంటే కళ్ళు మన్నయే జమకిల్లు ఆవు మందలతో అడవి పుల్లులతో చిక్క పిల్లల గెంతుల్లు సేదబావి గిలక గిర్రుమంటుంటే కళ్ళు మన్నయే జమకిల్లు ఆవు మందలతో అడవి పువ్వులతో చిక్క పిల్లల గెంతుల్లు పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందమే చంపాలాగున్న మామిడి తోటలలో మనం పాడుకుందమే కోయిలల పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందమే చంపాలాగున్న మామిడి తోటలలో మనం పాడుకుందమే కోయిలల పారే గోదారి గలగల నవ్వే నా దారి చుట్టూ పొలమాది మిలమిల చూడవే చిన్నారి పారే గోదారి గలగల నవ్వే నా దారి చుట్టూ పొలమాది మిలమిల చూడవే చిన్నారి ధనలక్ష్మి గారు, మీరు పాడేంతసేపు నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను. ఏం చేస్తున్నారు తెలుసా? పాడేంతసేపు నేను పులిని అన్నట్టు పెడుతున్నారు ఎక్స్ప్రెషన్. బీజిఎం రాగానే నాకేం తెలియదు నేను పిల్లిని అన్నట్టు నిల్చుంటున్నారు. పాడేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, చాలా చాలా బ్యూటిఫుల్గా పాడుతున్నారు. ఇంకా చాలా సీరియస్గా తీసుకోవచ్చు మీరు మీ సంగీతాన్ని. సో ప్రొఫెషనల్లీ మీరు ముందుకు వెళ్ళాలన్నదే నా ఆశ. ఇంకా పాట ఎలా ఉండింది ఇదంతా మేడం చెప్తారు. మేడం. ధనలక్ష్మి అన్డౌటెడ్లీ చాలా బాగా పాడావమ్మా. ఈ పాట వింటున్నంతసేపు తెలంగాణ మాండలికం వినిపిస్తోంది. నువ్వేమో శ్రీకాకుళం ఉత్తరాంధ్ర అమ్మాయి తెలంగాణ మాండలికాన్ని ఎంత బాగా పలికిందంటే తెలుగు ఎంత తీయని భాష నాకు అర్థమవుతుంది. ఎన్ని ఉన్నాయి కదా మనకి మాండలికాలు. ఆంధ్ర శ్రీకాకుళం వైపు ఒక రకమైన తెలుగు మాట్లాడతారు, విశాఖపట్నం ఒకటి, తెలంగాణ మాండలిక ఒకటి, రాయలసీమలో ఒకలా మాట్లాడతారు, నెల్లూరులో ఒకలా మాట్లాడతారు. అది నువ్వు ఓన్ చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు తెలంగాణ మాండలికంలో పాడితే అచ్చు నిన్ను చూస్తే తెలంగాణలో పుట్టి పెరిగిన అమ్మాయిలా పాడేవన్నమాట. అది మనం ఓన్ చేసుకోవాలి భాషని, తెలుగు భాష. అది తెలంగాణ, ఆంధ్ర, శ్రీకాకుళం అవన్నీ వదిలిపెట్టేసి ఆ తెలుగు మాండలికాలు పట్టుకున్నావు కదా, అది నాకు చాలా నచ్చింది. వండర్ఫుల్ ప్రెజెంటేషన్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. పల్లెపథంలో 3వ పాట వినిపించడానికి భరత్ గారు రెడీగా ఉన్నారు. భరత్ గారు వచ్చేసేయండి. భరత్ గారు, లాస్ట్ రౌండ్లో ఏమో ప్రేమ పిపాసి అని పాడాల్సి వచ్చింది. ఈసారి మీ ఇష్టం, మీరేమన్నా పాడుకోవచ్చు. ఏం పాడబోతున్నారు? నేను శ్రీకారం మూవీలోంచి వచ్చానంటివో పోతానంటివో సాంగ్. ఓ సూపర్ సూపర్ పాట. అది కూడా చాలా ఎనర్జెటిక్ సాంగ్. పాడింది కైలాష్ ఖేర్ గారు అనుకుంటాను, పెంచల్ దాస్ గారు. సూపర్ సూపర్, మంచి. ఆయనే రాసి ఆయనే పాడారు. ఓకే అండి, ఆల్ ది వెరీ బెస్ట్. వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే, కట్ట మీద పోయే అలకల సిలక భలే గుంది బాల, దానియదాన ఉండే పుల పుల రేఖ భలే గుంది బాల. వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే, వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే, కట్ట మీద భలే కట్ట మీద పోయే అలకల సిలక భలే గుంది బాల, దానియదాన ఉండే పుల పుల రేఖ భలే గుంది బాల. అరే నారి వయ్యారి సుందరి నవ్వు ముఖం దానా,
నారి నారి వయ్యారి సుందరి నవ్వు ముఖం దానా నీ నవ్వు ముఖం నీ నవ్వు ముఖం నీ నవ్వు ముఖం మీద నంగనాచి అల్లక మల్లె గుండి బాల నీ నవ్వు ముఖం మీద నంగనాచి అల్లక మల్లె గుండి బాల వచ్చానంటివో పోతానంటివో పగలు పలుకుతావే కట్టు నిండు పోయే అలకల సిలక భలే గుండి బాల దాని అదాన ఉండే పూల పూల రేఖ భలే గుండి బాల రేగి ఎక్కినావు కోమలి అలకనులక మంచం రేగి ఎక్కినావు కోమలి అలకనులక మంచం అలసందావు నీకు అలక ఏలని అగుడు చేయతగునా అలసందాపు నీకు అలక ఏలని అగుడు చేయతగునా వచ్చానంటివో అరే వచ్చానంటివో వచ్చానంటివో పోతానంటివో పగలు పలుకుతావే పట్టణంద పోయే అలకల సిలక భలే గుండి బాల దాని అదాన ఉండే పూల పూల రైక భలే గుండి బాల సురుకు సూపు సురకత్తులి సరకే చింత ఏల బాల సురుకు సూపు సురకత్తులి సరకే చింత ఏల బాల కారమైన ముది కారమైన ముది కారమైన నీ కూటి ఇరుపులు భలే గుణాయ్ బాల నీ అలక తీరను ఏమి భరణము ఇవ్వగలను బామా భరత్ గారు లిరిక్స్ భలే అనిపించింది. మధ్యలో ఒక లైన్ ఏదో చాలా నచ్చిందండి నాకు. నీ నవ్వు మొహం మీద నంగనాచి అలక భలేగుంది బాల ఆట. చాలా బాగా రాశారు. ఇంకా మీరు ఎలా పాడారన్నది మేడం చెప్తారు. మేడం భరత్ కుమార్ గారు బాగా పాడారు. అంటే మీరు ఇంకా బాగా పాడగలరు అనే విషయం నాకు తెలుసు. రెండో చరణం మూడో చరణము మీకు రేంజ్ కరెక్ట్గా వెంటనే కరెక్ట్ శృతిలో పాడలేదు. మొదటి చరణం బెటర్, 2, 3 కొంచెం అంటే రాను రాను డిటీరియరేట్ అయింది పాట. ఫస్ట్ ఓపెనింగ్కి తర్వాతకి మనం అంటే పరిస్థితులు సింగర్కి పాడేటప్పుడు ఎప్పుడు అనుకూలంగా ఉండవు. ఒక్కొక్కసారి మనకి మైక్ సహకరించదు. అంటే బయటికి బాగుంటుంది కానీ మనకి పాడేటప్పుడు మనకి ఏదో మైక్ బాగాలేదని ఒక ఫీలింగ్ ఉంటుంది. జనరలీ సింగర్స్ అందరికీ ఈ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అయినా కూడా మనం ఏం పాడుతున్నామో మన ఈ చెవితో వింటూ పాడాలి, మైక్లో వచ్చేది వినకుండా. అందుకే మనకి ప్రొఫెషనల్ సింగర్స్ అంతా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు, హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాడతారు. మనకి ఆ ఫెసిలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాబట్టి మనం ఏం పాడుతున్నామో మన జాగ్రత్తగా వింటూ పాడాలి. ఎప్పుడు మనం మైక్ బాగుండాలి, లేకపోతే పక్కన మనకి ఫుల్ ఆర్కెస్ట్రా సపోర్ట్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే బాగా పాడతాను అనుకుంటే ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాం. మనం ఏమీ లేకపోయినా కూడా సింగర్ అనేవాడు జస్ట్ శృతి పెట్టుకుని పక్కగా పాడేలాగా. మీకొక్కరికి చెప్పట్లేదు, నేను అందరికీ చెప్తున్నాను. యువ గాయకులందరికీ, ఇప్పుడు వచ్చే గాయకులందరికీ చెప్తున్నాను. ఎందుకంటే మేము కూడా ఈ డిఫికల్టీస్ ఫేస్ చేసి వచ్చాం కాబట్టి ఆ కష్టాలు నాకు అర్థమవుతాయి. అందుకని చెప్తాను. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు మీకు మంచి కెపాసిటీ ఉంది, ప్రాక్టీస్ లోపం అని నాకు అనిపిస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. పల్లెపథంలో చివరి గీతాన్ని ఆలపించడానికి ప్రియాంక గారిని పిలిచేస్తున్నాను. ప్రియాంక గారు వచ్చేసేయండి. ప్రియాంక గారు, ఈ విభాగంలో మీరు ఏ పాటను ఎంచుకున్నారు? మిస్సమ్మ చిత్రం నుంచి పాడితే లోకమే పాడతా. ఓ, వెస్టర్నైజ్డ్ సాంగ్ పాడుతున్నారు. సూపర్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నీ పాడితే లోకమే పాడదా, నీ ఆడితే లోకమే ఆడదా. నీ పాడితే లోకమే పాడదా, నీ ఆడితే లోకమే ఆడదా. నేనుంటే హాయ్ హాయ్, నాలోనే ఉంది జాయ్, మజాగా మస్తు మారు యారో.
నవ్వుల్లో ఉంది మ్యూజిక్, పువ్వుల్లో ఉంది మ్యాజిక్, లేదంటే లాజిక్, ఈ లైఫే ఓ పిక్నిక్. ఆ సూర్యుడు చంద్రుడు మంచు పైన వాళ్ళు వెండి వెన్నెలా నా దోస్తులే. నీ పాడితే లోకమే పాడదా, నీ ఆడితే లోకమే ఆడదా. నేనుంటే హాయ్ హాయ్ నాలోనే ఉంది జాయ్, మజాగా మస్తు మారు యారో. చెయ్యాలనుంటే డూ ఇట్, లైఫ్ ఈజ్ ఎ సాంగ్, సింగ్ ఇట్, నిరంతరం లవ్ ఇట్. వసంతమై వర్షమై గాలిలోన తేలు పూల తాకినై ధరించని. నీ పాడితే లోకమే పాడదా, నీ ఆడితే లోకమే ఆడదా. నేనుంటే హాయ్ హాయ్ నాలోనే ఉంది జాయ్, మజాగా మస్తు మారు యారో. ప్రియాంక గారు ఆడుకుంటూ పాడుకుంటూ పాడేశారు పాటనైతే. సో ఎలా పాడారన్నది మేడం చెప్తారు. ప్రియాంక శృతి చూసుకోవాలమ్మా, చాలా వేరియేషన్స్ వస్తున్నాయి. వాయిస్ బాగుంది, రిథమ్ సెన్స్ కూడా బాగుంది. శృతి మటుకు చాలా వేరియేషన్స్ వచ్చేస్తున్నాయి. ప్రాక్టీస్ చేయాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. జోరైన హుషారైన పాటలతో సాగిపోయిన పల్లెపథం విభాగాన్ని ఎంజాయ్ చేశారు కదూ. ఇక ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమంలో చివరి విభాగం యుగళనాదం. యుగళనాదంలో మొదటి యుగళ గీతాన్ని ఆలపించడానికి వినయ్ గారు అలాగే ధనలక్ష్మి గారు రెడీగా ఉన్నారు. సో వాళ్ళిద్దరిని పిలిచేస్తున్నాను, వచ్చేసేయండి. వినయ్ గారు, ధనలక్ష్మి గారు ఇప్పటిదాకా సోలోగా పాడి ఒకరొకరే పాడి భలే భలే అనిపించుకున్నారు. ఏం పాట పాడబోతున్నారు? ఆమె చిత్రం నుంచి ఊహల పల్లకిలో అంటూ ముందుకు వస్తున్నాం. ఫైన్. దీన్ని కంపోజ్ చేసిన వారెవరు? విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ గారు కంపోజ్ చేశారు. పాడిన వారండి? బాలుగారు, చిత్ర గారు. ఆహా, ఇంకేంటి, మీరు కూడా అంతే హాయిగా ఆహ్లాదభరితంగా పాడాలని అని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఊహల పల్లకిలో ఊరేగుతున్నది వధువు, చిరు చిరు పెదవులపై ఊరుతున్నది మధువు. కాటుక అది నీలి మేఘ చారిక తిలకమా, పురి విప్పిన మన్మథ భానమా. ఊహల పల్లకిలో ఊరేగుతున్నది వధువు, చిరు చిరు పెదవులపై ఊరుతున్నది మధువు. ఉదయ సంధ్య వేళలో చిలిపి చల్లగాలిలో
అరుణ కిరణ ధారణై ఓడిని చేరన ఓ వెండి మబ్బు నీడలో వెన్నెలమ్మ మేడలో కన్ని జాజి పూనై కౌగిలించనా పరువాల పూదివిలోన నెరజాన తమకాల తెరతీనా ఆధరాల కలయికలోన మృదువీణ గమకాలు జత చైనా తను నీది తలపు నాది ధిరన 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 నా ఊహల పల్లకిలో ఊరేగుతున్నది మనసు చిరు చిరు పెదవులపై ఊరుతున్నది మధువు నిలువనీయనున్నది నిదురమానుకున్నది నిన్ను చేరనున్నది కన్ని ప్రాయము ఓ వేళ కాని వేళలో దారి కాని దారిలో వయసు వేణువైనది ఎంత చిత్రమో ఓ ఓ సరసాల సరిగమలోన చెలికాడ శృతులేవు సరిచేనా మధనాల మధురిమలోన మురిపాల శిఖరాలు చూపేనా తనువు నాది తలపు నీది ధిరన 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 నా ఊహల పల్లకిలో ఊరేగుతున్నది వధువు చిరు చిరు పెదవులపై ఊరుతున్నది మధువు కాటుక అది నీలి మేఘచారిక తిలకమా గురి పెట్టిన మన్మద బాణమా ఊహల పల్లకిలో ఊరేగుతున్నది వధువు చిరు చిరు పెదవులపై ఊరుతున్నది మధువు మీరు పాట పాడుతున్నంతసేపు ఊహల పల్లకిలో తేలియాడుతున్నట్టే ఉండింది నాకైతే. చాలా చాలా నచ్చింది నాకు. ఎస్పెషల్లీ కంపోజిషన్ గురించి మాట్లాడుకోవాల్సిందే. విద్యాసాగర్ గారు అనగానే అదొక అంటే మెలడీ, గమకాలు, ఒక అద్భుతమైన కంపోజిషన్ అది. చాలా ఫ్యాక్టర్స్ మేళవింపు అనే చెప్పాలి. దాంట్లో బాలుగారు, చిత్ర గారు, ఈరోజు మీరిద్దరు కూడా చాలా అద్భుతంగా పాడారనిపించింది నాకు. ఇంకా ఏమన్నా తేడాలుంటే మేడం చెప్తారు. మేడం ఇద్దరు బాగా పాడారమ్మా. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. ఎస్పెషలీ తను ఫీమేల్ నువ్వు పాడినప్పుడు చరణం రెండో లైన్లో చిన్న అపస్వరం వస్తుంది. అర్థం నీకు తెలిసే ఉంటుంది. అది ఒకసారి 1-2 సార్లు వింటే అది ఏ నోటో కరెక్ట్గా పట్టుకుంటే బాగుంటుంది. నువ్వు కొంచెము యాక్సెంట్ మీద కొంచెం దృష్టి పెట్టమ్మా. యాక్సెంట్ ఒక రకమైన యాస వినిపిస్తుంది పాడుతున్నప్పుడు. అంటే ఇట్లాంటి సాంగ్స్ ఇప్పుడు మీరు ఈ యాస ఫోక్కి బాగుంటుంది. బట్ వెన్ యూఆర్ సింగింగ్ ఒక మెలోడీ సాంగ్ పాడేటప్పుడు అలాంటప్పుడు ఆ యాక్సెంట్ మీద కొంచెం ధ్యాస పెట్టండి. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్. ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమంలో చివరి పాట ఆలపించడానికి మన ప్రియాంక గారు అలాగే భరత్ గారు రెడీగా ఉన్నారు. వచ్చేసేయండి మీరిద్దరు కూడా. వాళ్ళేమో ఊహల పల్లకిలో అని చాలా మెలడియస్ సాంగ్ పాడారు. మీరు అదే తోవలో వెళ్తున్నారా? మెలడీనే పాడుతున్నారా లేకపోతే ఫాస్ట్ నెంబర్ పాడుతున్నారా? ఎలాగా? మెలడీ అండి. తెల్ల తెల్లని చీర అని. ఓకే.
మణిశర్మ గారి కంపోజిషన్. ఓకే, సూపర్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. తెల్ల తెల్లని చీర జరుగుతున్నది సందవేళ, తెల్ల తెల్లరి దాకా చేయమన్నది కుంభమేళ, ఆకి తెలిసి తారా శృంగార శుభ్రతారా, నడుము ఎక్కుతారా కసిపతని సపలికేరా, తెల్ల తెల్లని చీర జరుగుతున్నది సందవేళ, తెల్ల తెల్లరి దాకా చేయమన్నది కుంభమేళ. ప్రేమ గురువా ముగరావా పూల పొద ఉయ్యాలా, చేరుకోన కోరికల తీరానా, గొడవే నిరంతరం ఇరువురి దారులే సగం సగం, పిలుపే ప్రియం ప్రియం తకదిమి తపనే అళాంగు తోం తోం తోం, ఇంద్రధనుసు మంచం ఇమ్మంది వయసు లంచం, పిల్ల నెమలి పించం అది అడిగెను మరి కొంచెం, తెల్ల తెల్లరి దాకా చేయమన్నది కుంభమేళ, తెల్ల తెల్లని చీర జారుతున్నది సందెవేళ. ప్రియవనిత చిరమడత చక్క చేసి ఒక్కటవనా, మీద పడన మిగడవన కన్నెయదరాగాల, రగిలే గులాబివే మదనుడి సభకే నవాబువే, తాకిలే సుఖానివే బిగుల బరిలో విహారివే, శోభనాల బాల ముందుందే ఇంకా చాలా, చాచుల మజాల పూగంధం పూయాల, తెల్ల తెల్లని చీర జారుతున్నది సందెవేళ, తెల్ల తెల్లరి దాకా చేయమన్నది కుంభమేళ, తాకితే సితారా శృంగార శుక్రతారా, నడుము ఎక్కుతారా కసిపతని సపలికేరా. భరత్ గారు, ప్రియాంక గారు, చాలా మంచి పాట అయితే తీసుకున్నారు. ఇది మీ సెలక్షన్ కదా ఈ పాట? అవును కదా, చాలా ఇష్టంగా పాడుతున్నారు మీరు. అంటే ఏం డిస్ట్రాక్షన్స్ లేవు, ఏదేమైనా నేనైతే పాడతాను అన్నట్టే ఉంది. మీ ఇష్టం తెలుస్తూ ఉండింది పాడేంతసేపు. ఇంకా ఇద్దరి ప్రజెంటేషన్ ఎలా ఉండిందో మేడం చెప్తారు. ప్రియాంక ఫస్ట్ 2 రౌండ్స్ కంటే ఈ పర్ఫార్మెన్స్ బెటర్గా ఉందమ్మా. మీరు అదే లెవెల్ మెయింటైన్ చేస్తున్నారు. ఇద్దరు బాగా సాధన చేసి ఇంకా బాగా పాడాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈనాటి పాటల పల్లకి కార్యక్రమం. మధురమైన, అరుదైన, అలాగే హుషారైన పాటలతో సాగిపోయింది. మీరందరూ చూసి మంచి మంచి పాటల్ని విని ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాం. వచ్చే వారం మరికొంతమంది గాయని గాయకులతో కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.
పాటల పల్లకి